హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇది చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కారం, గరం మసాలా, ఇది వచ్చేసి పన్నీర్ తురుమండి. ఈ మొత్తం మిక్చర్ని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుతామో సేమ్ చపాతీ పిండి కూడా అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా గిన్నెలాగా కొంచెం పిండి తీసుకొని ఇలా గిన్నెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పన్నీర్ పరాటా అండి. ఇలా గిన్నెలాగా చేసేసుకొని దాంట్లో మనం స్టఫ్ చేసేసుకొని ఇలా చూడండి, మనం రొట్టెని అయితే ఎలా రుద్దుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో రొట్టెని రుద్దేసుకొని ఇలా మనం నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకొని, నెయ్యితో కాల్చుకుంటే మరింత టేస్టీగా ఉంటుందండి. నార్త్ ఇండియన్స్ ఫుల్గా ఇష్టపడే పన్నీర్ పరాటా అనమాట. ఈ చలికాలంలో ఎక్కువగా ఇష్టపడతారండి. అందులో దీన్ని వచ్చేసి మనము గ్రీన్ చట్నీ కానీ లేదంటే రాయితా కానీ ఏమైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.